పాలనా గాలి కొదిలేశాడు. ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నాడు. ఢిల్లీకి మూటను మోస్తున్నాడు. రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నాడు. ఊ అంటే ఆ అంటే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు. ఏదో సాకు చెబుతూ కుంటి సాకులు చూపెడుతూ హస్తినకు పయనమవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొన్న మధ్యనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుంపు మేస్త్రి మరోసారి ఢిల్లీకి వెళ్ళాడు. నిన్నటి వరదలకు హైదరాబాద్ ఆగమైంది. ఇంకా కోలుకోలేదు. వరద నీళ్లు ఇంకా తగ్గలేదు. అయినా దాన్ని సమీక్షించాలన్న సోయి లేదు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న స్పృహ లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనడానికి ఢిల్లీ పయనమయ్యారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మరింత సమాచారం అందిస్తారు. సూరజ్, చెప్పండి. సురేష్, మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమైన విషయం తెలిసిందే. ఇది 51వ ఢిల్లీ పర్యటనగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంటే 51 సార్లు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ 51 సార్లు ఏ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు సాధించింది శూన్యం అన్న ఒక అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అనేక సమస్యలతో ఢిల్లీ వెళ్లడం మాత్రమే రివాజుగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించుకొని తిరిగి వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు విశ్లేషకులు చేస్తున్నారు. అయితే తాజాగా అనుకున్న షెడ్యూల్ ప్రకారము 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి ఇంతకు ముందే సీఎంఓ ప్రకటించిన విషయం తెలిసింది. బీసీలకు 45% రిజర్వేషన్లను తీసుకొచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన చేస్తున్నట్టుగా కూడా గతంలోనే సీఎంఓ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమైన సంగతి తెలిసి రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా దిగుతున్న విషయం తెలిసింది. ఆ తర్వాత ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి 48% రిజర్వేషన్లకు సంబంధించిన విజ్ఞప్తిని ఆ బిల్లును ఆమోదించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడం అంత ఆషామాషి వ్యవహారం కాదని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు నేతలు కావచ్చు, అట్లాగే విశ్లేషకులు కూడా భావిస్తున్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఒక చట్ట సవరణ జరగాల్సి ఉంటుంది. అలాగే 50% సుప్రీంకోర్టు విధించిన క్యాప్ దాటాలంటే ఖచ్చితంగా దీన్ని 9వ షెడ్యూల్లో చేస్తే కానీ ఈ రిజర్వేషన్ల అమలుకు ఆస్కారం ఉండదని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న విషయం తెలిస్తే ఈ విషయం కూడా స్పష్టంగా కాంగ్రెస్ పాలకులకు తెలుసు. అన్ని తెలిసే ఇది ఒక హైడ్రామాకు తెరలేపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన గుప్పించి అనవసరమైన ఆందోళన పరిస్థితులకు తెరలేపారని చెప్పేసి కూడా ఒక అభియోగం వ్యక్తం అవుతున్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ పర్యటనను విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించింది ఏం లేకపోగా మరొకసారి 42% బీసీలకు రిజర్వేషన్ల పేరిట ఒక రాజకీయ హైడ్రామాకు తెరలేపేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారు. ఈ జంతర్ మంతర్లో ధర్నా కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసే వ్యవహారం కావచ్చు, రాష్ట్రపతిని కలిసి 42% సంబంధించిన బిల్లు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా అదే కోణంలో విశ్లేషకులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టం కోసం గవర్నర్ పంపితే ఇది తన పరిధిలో లేదు, రాష్ట్రపతి పరిధిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్రపతి పంపించిన విషయం తెలిసిందే. హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. ఆ తర్వాత మరికొంత కాలానికి ఇంకొక హైడ్రామాకు లెఫ్ట్ ఒక బిల్లును పంపి ఆర్డినెన్స్ గా ఆమోదించాల్సిందిగా కూడా మరొకసారి గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే ఈ ఆర్డినెన్స్ క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా తన చేతుల్లో లేదు అని చెప్పేసి దీన్ని కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా ఆయన ఇప్పటికే రాష్ట్రపతికి చేరవేసిన విషయం తెలిస్తే వీటన్నిటి నేపథ్యంలో కేవలం రాజకీయ డ్రామా ఆడడానికి భాగంగానే ఈ హైడ్రామాకు ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెరలేపింది. బీసీలకు ఏదో చేయాలన్న తపన కానీ వాళ్ళకి చేయాల్సిన చిత్తశుద్ధి కానీ కాంగ్రెస్ లో లోపించిందని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు తీవ్రంగా దియబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా సుప్రీంకోర్టు క్యాప్ దాటి రాష్ట్రంలో 42% బీసీలకు కేవలం బీసీలకి రిజర్వేషన్లు తీసుకోవడం దాదాపుగా అసాధ్యం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో చట్ట సవరణ జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో దాన్ని చేర్చాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిణామాలు జరుగుతాయి కానీ ఆ బిల్లు చట్ట రూపం దాల్చుకోవడం, అది అమలు కావడం సాధ్యం కాదని తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైడ్రామా అను రాజకీయ విశ్లేషకులు అదే కోణంలో చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్.
సూరజ్, ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ ఇందాక ఢిల్లీలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అయితే 42% ఢిల్లీకి వచ్చి ఇప్పుడు జంతర్ మంతర్ ధర్నా చేయడం కాదు, మీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే బీసీ సంబంధించినటువంటి సబ్ ప్లాన్ సంగతి ఏంది, సబ్ ప్లాన్ అమలు చేయొచ్చు కదా, అలాగే బడ్జెట్లో 20,000 కోట్లు పెడతారన్నారు ప్రతి ఏటా, వాటి సంగతి ఏంటని సూటిగా ప్రశ్నించారు. దాన్ని ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ సప్లాన్ అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ లో భాగంగా అనేక రకాల హామీలను బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిస్తే, ఎన్నికల సందర్భంలో బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిన తర్వాత అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ నిధుల లేమి అని చెప్పేసి చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీసీ సప్లాన్ అమలుకు నోచుకోవట్లేదు. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా అందుకు నిధుల సమీకరణ దిశలో ఇప్పటివరకు ఒక కసరత్తు కానీ జరిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ ఏలుబడిలో అసలు ఒక ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఒక్కొక్క రంగానికి కానీ లేదా ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కల్లా అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఏదైతే బీసీల అభివృద్ధి కోసం అమలు చేయాల్సిన బీసీ సప్లాన్ ఉందో దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడానికి ప్రభుత్వం శిషబిషాలు పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పెద్దగా కసరత్తు కూడా చేస్తున్న దాఖలాలు లేవు. మన ఫోకస్ అంతా కూడా ఎంతసేపు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి దానిపైనే ఉంది. ఎందుకంటే కేవలం ఆ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల పేరిట రాజకీయ హైడ్రామాకు తెరలేపి జనాల కళ్ళు గప్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్న ఒక ఆలోచన తప్ప బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన ఆరోపణ వినిపిస్తోంది. బీసీ సంఘాల నాయకులు కూడా చాలా స్పష్టమైన అభియోగాన్ని కాంగ్రెస్ పాలకుల పైన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎలాంటి విజన్ లేకుండానే కేవలం అసలు ప్రభుత్వంలోకి వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనే దానికి సంబంధించిన ఒక దార్శనికత లేకుండానే రకరకాల డిక్లరేషన్ల పేరిట ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించిన వైనాలను కూడా వాళ్ళు వేలెత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు లేదా బీసీ డిక్లరేషన్ అంటున్నారు. దాన్ని బీసీ డిక్లరేషన్ లో భాగంగా అమలు చేయాల్సిన అన్ని హామీలను కూడా వాళ్ళు తుంగలో తొక్కుతున్న వైనాన్ని కూడా బీసీ సంఘాల నేతలు ఎత్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పాలకుల వైఖరి పైన కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హామీలు కనుక నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సురేష్, ఆర్డినెన్స్ పేరిట ఒకసారి ఇట్లా బిల్లు పేరిట ఒకసారి ఇట్లా కాలయాపన చేస్తూ వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని చేయకుండా ఇలా కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తున్నది వాస్తవం కాదు అసలు ఇందులో? ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ సంఘాల నాయకులు చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా ఒకటే వైఖరితో ఉన్నారు. కాంగ్రెస్ పాలకులు బీసీలను నిట్టనిలువునా ముంచుతున్నారు. బీసీల సంక్షేమం పట్ల వాళ్ళకి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు, కేవలం మోసపూరిత వైఖరిని మాత్రమే అవలంబిస్తున్నారు. తమ చేతుల్లో లేని వ్యవహారాలను కూడా అంటే అలవి కాని హామీలను కూడా ఇచ్చి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించే వాళ్ళు వేలెత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు క్యాప్ ఉన్న నేపథ్యంలో ఆ వ్యవహారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న నేపథ్యంలో కేవలం ఒక హైడ్రామాలో భాగంగా ఇక్కడ రాష్ట్రంలో జనగణన జరపడం, ఆ జనగణన కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం, జనగణన పేరిట కులగణన కూడా జరపడం, దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం, ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఈ డేటాను విశ్లేషించకపోవడం, కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన డేటాను మాత్రమే విశ్లేషించి అందుకు సంబంధించిన ఒక నివేదిక ఇచ్చి దాని ఆధారంగానే ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి గవర్నర్ పంపడము, ఆ బిల్లు గవర్నర్ తన పరిధిలో లేదు ఆమోదించామని చెప్పేసి దాన్ని రాష్ట్రపతికి పంపడం, ఆ తర్వాత మళ్లీ హైడ్రామాలో భాగంగా కాంగ్రెస్ పాలకులు మరొక బిల్లును అదే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా చేసి దీన్ని ఆర్డినెన్స్ గా కూడా విడుదల చేయాలని చెప్పేసి గవర్నర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం, దానిపైన కూడా గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఇది కూడా తన పరిధిలో లేదని చెప్పేసి మళ్ళీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపి రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి చూస్తుండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం, కాంగ్రెస్ పాలకులో ఆ వైఖరి లోపించడం వల్లనే ఈ పరిస్థితి సారెత్తున్నాయని చెప్పేసి వాళ్ళ చేతుల్లో ఉన్న విషయాలను వ్యవహారాలను సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేకుంటే వాళ్ళ పరిధిలో లేని అంశాలపైన అనవసరమైన హామీలు ఇచ్చి అనవసరమైన హైడ్రామాకు తెరలేపి నాటకీయంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పాలకులు బీసీలను మోసపుస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వాళ్ళు చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఈ కోణంలో కూడా గడిచిన కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటా విషయం తెలిసిందే. ఇప్పటివరకు బీసీలకైతే ఒరిగింది ఏమీ లేదు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సూరజ్.